అక్కడ కాంగ్రెస్ పార్టీలో అగ్గి ఓ రేంజ్లో అంటుకుందా. ఏకంగా మంత్రికే వ్యతిరేకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు మొత్తం ఒకటేరా. ఊరందరిది ఒక దారి అయితే ఆ మంత్రి దంపతులది మాత్రం మరో దారిగా మారిందా. ఒకరు మొదలు పెడితే ఇంకొకరు కొనసాగిస్తున్న ఆ రచ్చ ఏంటి, ఏ జిల్లాలో జరుగుతోంది? వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్లో నడుస్తుంది. ఇది ఎక్కడో మొదలైంది కానీ చివరకు ఎట్నుంచి ఎటు వెళ్తుందో అన్నది మాత్రం అంతుచిక్కడం లేదు పరిశీలకులు కూడా. ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల యుద్ధం హస్తిన దిశగా వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగిరేశారు వాళ్ళంతా, జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం. ఈ ఆధిపత్య పోరు చాలా పెద్ద రచ్చకే దారితీస్తుందన్న అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒకటై మంత్రి మీదకి కత్తి ఎత్తడాన్ని అంత తేలిగ్గా తీసి పారేయలేమంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే కాంగ్రెస్లో మామూలుగా ఉండదు, దట్టు కొండా సురేఖ ఏ చేసిన సంచలనంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళంతా ఎగెనిస్ట్గా మారడం ఇప్పుడు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మొదలవుతుంది. మంత్రి తమను కలుపుకొని పోవడం లేదన్న అసంతృప్తి ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలకు ఉండేది. సో అదలా ఉండగానే మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు మురళి. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నాయి. సో అప్పటిదాకా ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్న శాసనసభ్యులు కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్కతాటి మీదకి వచ్చేసారు. మంత్రి భర్త మాటలతోనే మండిపోతున్న టైంలో వరంగల్ భద్రకాళి టెంపుల్ బోనాల వ్యవహారంపై నేరుగా మంత్రి మాట్లాడిన మాటలతో ఏకంగా పెట్రోల్ పోసినట్టు అయింది. కొండా మురళి వ్యాఖ్యలతో కడియం శ్రీహరి, నాయన్ రాజేందర్ రెడ్డి, రేపూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా ఏకమైపోయారు. ఇప్పుడు ఒకదాటి మీద వచ్చారు. సో కొండా ఫ్యామిలీకి రేపూరి ప్రకాష్ రెడ్డితో కూడా కయ్య మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక త్వరలో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు కూడా చేయాలనుకున్న సమాచారం. ఇటు కొండా మురళి చేసిన వ్యాఖ్యల మీద పార్టీ పరిశీలకులను నియమించినట్టుగా కూడా ప్రకటించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ లొల్లి అలా ఉండగానే మీడియా చిట్ చాట్లో సురేఖ మరింత పెట్రోల్ పోశారు. భద్రకాళి ఆలయ బోనాల విషయంలో ఎవరెవరో తెలిసి తెలియక మాట్లాడుతున్నారని, రాజకీయాలు చేసే ప్రయత్నంలో ఉన్నారన్న అర్థం వచ్చేలా మంత్రి అన్న మాటలతో ఫైర్ ఇంకా రెట్టింపైంది. దీంతో ఒకప్పటి పాలిటిక్స్ ఇప్పుడు చేయాలని అనుకుంటే పరిస్థితులు కలిసి వస్తాయా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే 1-2 వ్యవహారాల్లో అధిష్టానం దగ్గర మైనస్లో ఉన్న కొండ ఏరి కోరి ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్న చర్చలు సైతం వినపడుతున్నాయి వరంగల్ పొలిటికల్ సర్కిల్లో. ఈ పరిస్థితుల్లో కొండాలొల్లి ఎటు దారి తీస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఇలాంటి ఎపిసోడ్స్లో పార్టీ అధిష్టానం కూడా చూసి చూడనట్టు ఉంటే అందరికీ నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా లేక ఎపిసోడ్ కొనసాగుతుందా అన్నది కూడా అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ వీళ్ళిద్దరూ గతంలో రాజకీయం చేయాలనుకుంటే కుదురుతుందా లేదా మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి.